అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 21వ తారీఖు ఏప్రిల్ నెల 2024 నుంచి 27వ తారీఖు ఏప్రిల్ నెల 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో ఈ వారం తెలుసుకుందాం. ఈ వారం గ్రహస్థితులు చూసుకుంటే కుజుడు కుంభరాశి నుంచి మీనరాశికి, శుక్రుడు మీనరాశి నుంచి మేషరాశికి మారుతున్నారు. దీని ప్రభావం 12 రాశులపైన ఎలా ఉంటుందో కూడా ఇవాళ తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారం గ్రహస్థితి చూసుకుంటే రవి, గురు మేషరాశిలో, కేతు కన్యారాశిలో, కుజుడు శని కుంభరాశిలో, రాహు శుక్ర బుధ గ్రహాలు మీనరాశిలో సంచరిస్తూ, చంద్రుడు కన్యా వృశ్చికం తుల 3 రాశులు ప్రవేశిస్తున్నాడు. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం పైన నేను ఇచ్చిన 3 నెంబర్లలో మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పంపించండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకాన్ని మీకు మెయిల్ చేస్తాను. 50 పేజీల జాతకాన్ని మీకు 15 నిమిషాల్లో చక్కగా చదివి మీకు రికార్డు కూడా చేయించడం జరుగుతుందన్నమాట. దీనికంతా గురుదక్షిణ ఉంటుంది. మీరు మీ డీటెయిల్స్ పంపించండి. డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ముఖం కనిపించే ఒక ఫోటో, ఆడవాళ్ళు ఎడమ చేయి, మగవాళ్ళు కుడి చేయి ఫోటోలు పంపించండి. మీ జాతకాలు చక్కగా చెప్పడం జరుగుతుంది. పరిహారంగా సింపుల్గా చెప్పడం జరుగుతుంది. నా ఛానల్ పేరే మీకు తెలుసు, thesimple.astrologer.com. అంటే మీరందరూ కూడా నన్ను ఎంకరేజ్ చేయడానికి కోసం నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా మీ బంధువులకు, స్నేహితులకు తెలియజేసి మా కృపకు పాత్రలు అవుతారని చెప్పేసి కూడా తెలియజేస్తూ, ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా 21 ఏప్రిల్ నుంచి 27 ఏప్రిల్ వరకు ఈ రాశ్యాధిపతి గురువు యొక్క మార్పు 27వ తారీఖు నాడు వృషభ రాశిలోకి రావటం అనేక చిన్న చిన్న చికాకులు, ఇబ్బందులకు అవకాశం ఉంటుంది. శత్రుక్షేత్రంలోకి వెళ్ళడమే కాదు, 6వ ఇంట్లో వెళ్ళడం ఆరోగ్యానికి దెబ్బతింటుంది. మిత్రులు కూడా శత్రువులు అయ్యే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. కాస్త చికాకులు ఉండే అవకాశాలు ఈ ధనుసు రాశి వాళ్ళకి 27 తర్వాత ఉంది. కాబట్టి ఈలోపు అన్ని సర్దుకోవటం మంచిది. ఈ రాశి వాళ్ళకి శుక్రుడి యొక్క మార్పు మీనరాశిలో నుంచి మేషరాశిలోకి శుక్రుడు రావడం వల్ల వీళ్ళకి ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. వ్యాపారంలో మంచి లాభాలతో ఈ వారం అంతా ముందుకు దూసుకుని వెళ్ళే అవకాశాలు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయన్నమాట. కుజుని యొక్క మార్పు వల్ల చక్కటి పిల్లల ఆరోగ్యం బాగుండడం, పిల్లల యొక్క తెలివితేటలు ప్రదర్శించడం, విదేశాలు, దూర ప్రయాణాలు కలిసి రావడం అన్నీ చాలా బాగుంటాయన్నమాట. ఖర్చులు కూడా అధికంగా ఉండే అవకాశము ధనుసు రాశి వాళ్ళకు ఈ మార్పుల వల్ల కనిపిస్తుంది. ధన ఆదాయం బాగుంటుంది, కుటుంబంలో సంతోషం బాగుంటుంది, పిల్లల చదువు కూడా పురోగతిలో ఉంటుంది. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు మెండుగా లభిస్తాయి. మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ముందుకు వెళ్తారు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఇతరత్రా కొనటానికి అనుకూలంగా లేదు. అలాగే సంతానం విషయంలో కూడా మీరు సంతోషంగా, ఆనందంగా గడుపుతారని ముందే చెప్పడం జరిగింది. ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా, ఆనందంగా గడుపుతారని చెప్పొచ్చు. ముఖ్యంగా పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుంది. పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. అదృష్టం ఈ వారం చాలా బాగుంది. తండ్రి సహకారం బాగుంటుంది. తండ్రి వల్ల, మేనమామల వల్ల, మామల వల్ల వచ్చే ఆస్తులు కలిసి వస్తాయి. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు అద్భుతంగా ఉన్నాయి. కొత్త కొత్త ఉద్యోగంలో అవకాశాలతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారం చేసే వాళ్ళకి మాత్రం వ్యాపారంలో మంచి లాభాలతో ఈ వారం బాగా గడుస్తుందని చెప్పాను. ముఖ్యంగా ఖర్చుల విషయంలో అధికంగా ఉంటుంది. ధనుస్సు రాశి వాళ్ళందరికీ కూడా ఈ వారం అంతా కూడా దేవానాంచ ఋషీనాంచ గురు కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి అనే మంత్రాన్ని 16 సార్లు చదువుకోవడం ఎంతో మంచిది. మీరందరూ కూడా 12 రాశుల యొక్క స్థితి ఎలా ఉందో విన్నారు కదా. మరి మీ రాశి ఫలం తెలుసుకున్నట్టుగానే మీ జాతక ఫలం కూడా తెలుసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ జాతకాలు రెడీ చేసి మీతో ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకం మొత్తం కూడా మీకు మెయిల్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మీ లగ్నం ఏమిటి, నక్షత్రం ఏమిటి, రాశి ఏమిటి, దశ ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలి. దాన్ని బట్టే మీ భవిష్యత్తు అనేది ఉంటుందని కూడా నిర్ణయించుకోవాలి. తప్పకుండా నన్ను సంప్రదిస్తారని, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోరని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.